यावा भूमे चरथ सकोदखायौ తెల్లగా श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री चंडिका देव्याः नित्यं सर्वतो भद्रं आदयो पाद्यं समर्पयामि राजमणीं समर्पयामि रनेनाधीतेन अहोरात्रान् सन्दधान् यतं वदिष्यामि सत्यं वदिष्यामि ॐ शान्ति सर्वात् सरदक्किन्नारादित्यराजनन्दनन्दनदे जगन्नजं श्रेदजमद्भेद्यं जराजरापयामि Thank you.
చేసేద్దాం. కాళిదాస్ గారు భజంత్రులు తూర్పు వైపు రావాలి ధ్వజస్తంభం దగ్గరికి. ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసి భజంత్రులు అందరూ దర్శనాలు తీసుకోండి.
ఎక్కడా లేని విధంగా హరిహర క్షేత్రంగా గొప్ప కీర్తి పొందుతున్న ఈ క్షేత్రం సిద్ధ రాఘవరావు గారు వారి కుటుంబం అంతా కూడా ప్రతి సంవత్సరము ఈ కుంభాభిషేకం చేయడము, వార్షిక మహోత్సవాలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. ఎందువల్ల అంటే ఎంత భారతదేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరము కూడా వార్షికోత్సవాలు, దానికి సంబంధించిన శాంతిక పౌష్టిక హోమాలు, అదేవిధంగా కుంభాభిషేకము ఇటువంటివి ఆధ్యాత్మిక శక్తిని, పరిమళాన్ని అందించే ఒక గొప్ప క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందుతూ ఉంది. ఎందరెందరో ఈ ప్రాంతవాసులు వచ్చి భగవంతుడిని కొలిచి ఇక్కడున్న ఆ భగవంతుని యొక్క శక్తిని వారు అనుగ్రహాన్ని ప్రదేశం హరిహర క్షేత్రము. చేమకుర్తి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ హరిహర క్షేత్రము సిద్ధ వారు నిర్మాణం చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శనం చేయాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి కలగాలి. అలాగే ఈ ఎటువంటి ఉత్సవాలు జరిగినా, ఎటువంటి హనుమత్ జయంతి కానీ, లేకపోతే అయ్యప్ప స్వామి పూజలు కానీ, లేకపోతే వైకుంఠ ఏకాదశి, లేకపోతే శివరాత్రి, ఇటువంటి ఎలాంటి పర్వదినాలు వచ్చినా కూడా ఇక్కడ తండోపతండాలుగా భగవంతుని దర్శనం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో సుభిక్షంగా ఉండాలని వారి ప్రాంతంలో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు వారే స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు. వారు దేవాలయానికి ఎలా నిర్మాణం చేయాలి అనేది వారు స్వయంగా చూశారు. దేవాలయాల ప్రతిష్ట, దాని తర్వాత ప్రతి సంవత్సరం జరిగే కుంభాభిషేకం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. విశాఖ శ్రీ శారదా పీఠానికి అత్యంత శిష్యులు, అత్యంత భక్తులు సిద్ధ కుటుంబం కాబట్టి వారందరూ కూడా వారి పిలుపు మేరకు ఈ ప్రాంతానికి రావడము, ఎంత ఎండలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఉత్సవాలు మరిన్ని జరపాలి. ఈ ప్రాంతవాసులందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 18వ వార్షికోత్సవం దానికి మా స్వామీజీలు శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులతో ఈరోజు శ్రీ 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 స్వాతేంద్ర సరస్వతి స్వామివారు ఈరోజు హరిహర క్షేత్రానికి చేయడం జరిగింది. నిన్న సాయంత్రం మహాగణపతి పూజ, గోపూజ, ఇక్కడ హోమాలు అన్నీ కూడా రాత్రి నుంచే అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మహాపడి పూజ, రాత్రి అయ్యప్ప పడి పూజ, కేరళ సాంప్రదాయాలు తాంత్రిక్ ఒక మహా ఉత్తరాలతో కూడా ఈ కార్యక్రమం రాత్రి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఇంకా అనేక కార్యక్రమాలు, హోమాలు కానీ, సుందరకాండ పారాయణాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, అనేక రకాలుగా కూడా కార్యక్రమాలు అన్నీ కూడా వారి చేతుల మీద చేయడం జరిగింది. స్వామీజీ అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే హరిహర క్షేత్రం, ఈ క్షేత్రం యొక్క శంకుస్థాపన కానీ, ప్రతిష్ట కానీ, తర్వాత స్వామీజీ వారి చేతుల మీదుగా జరగడం, ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా వారు వచ్చి వారి చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మా నగరోత్సవం ఉంది. నగరోత్సవం తర్వాత ఎక్కడ కూడా ఒకే ప్లాట్ఫారం మీద ఇటు శ్రీనివాస కళ్యాణం, అట్టనే శివ కళ్యాణం, ఈ 2 కళ్యాణాలు కూడా రాత్రి జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ చేసిన భక్తులు కానీ, ఈ ప్రాంతవాసులు అందరూ కూడా మంచి జరగాలని, మంచి పాడి పంటలతో ముందుకెళ్లాలని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా స్వామీజీ హరిహర క్షేత్రంలో ఉన్న అయ్యప్ప కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, కన్యకా పరమేశ్వరి కానీ, నగరేశ్వరుడు, పార్వతి కానీ, ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ భక్తులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అట్లానే ఈరోజు స్వాతంత్ర స్వామి వారు ఎండ సైతం కూడా లెక్క చేయకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా వారు ఆశీస్సులు ఇవ్వడం చాలా సంతోషం. హరిహర క్షేత్రం 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరం అడుగుపెట్టాము. పెద్దస్వామి గారు, చిన్నస్వామి గారు, స్వాతంత్ర స్వామి గారు ఈ కార్యక్రమాన్ని మనకి శంకుస్థాపన దగ్గర నుంచి కూడా ప్రతిష్ట వరకు స్వామివారి స్వయహస్తాలతో చక్కగా జరిగింది. అలానే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం స్వామి తప్పకుండా వస్తున్నారు. వచ్చి ఈ వార్షిక బ్రహ్మోత్సవాన్ని స్వామి దగ్గరుండి ఆయన స్వయంగా నిర్వర్తిస్తున్నారు. ఈ
ఈసారి ఎండలకి రాలేక చిన్నస్వామి వారు వచ్చారు. చాలా చాలా సంతోషం మాకు. మీరు ఈ హరిహర క్షేత్రంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ఈ దేవాలయం ఇది మేము నిర్మాణం చేయడం జరిగింది. కానీ మనకి గుడి ప్రతిష్టకు ముందే గ్రామంలో ప్రతి ఒక్క కుల పెద్దల్ని పిలిచి ఇది గ్రామానికి అంకితము, ఇది హరిహర క్షేత్రం, మనందరి హరిహర క్షేత్రం అని చెప్పి చెప్పటము, వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరిగింది. అలానే ఫస్ట్ సిద్ధావారి గుడి అనేది వాడుకలోకి వచ్చింది. తర్వాత ఆ పదాన్ని తీసేసి మన అందరి గుడి మన హరిహర క్షేత్రం అనే పేర్లోకి వచ్చింది. దానికి నేను ఎంతో సంతోషంగా ఆనందంగా సంతోషిస్తున్నాను. మీరందరూ ఇది మన గుడి అనుకొని ప్రతి కార్యక్రమానికి ఇది మనది అనుకొని మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం హరిహరాదిద్దరికి కూడా శాంతి కళ్యాణం జరుగుతుంది. అలానే అగ్రోత్సవానికి వస్తారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివార్ల అమ్మవార్ల ఆశీస్సులు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మనకి సకాలంలో వర్షాలు పడి పాడి పంట ప్రజలు అందరూ కూడా బాగుండాలి. నేను ఈ హరిహర క్షేత్రంలో ఉన్న దేవుళ్ళని అమ్మవారందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో బాగుండాలి నేను అందరినీ ప్రార్థిస్తున్నాను.